బాబాయ్ ఊర్లో లేకపోయేసరికి నెక్స్ట్ 2 days మొత్తం నేనే చూసుకోవాలి. నాకు తెలిసి నెల్లూరులో ఇదే ఫస్ట్ పికిల్ బాల్ కోర్ట్, అది కూడా ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఓన్లీ ఫర్ రెసిడెంట్స్. కోర్ట్కి అగ్రిగేటింగ్ రెడీ చేసేసాను, ఇంకా కాంక్రీట్ ఫ్లోరింగ్ వేసి రబ్బర్ పిచ్ వేయాలంతే. టోర్నమెంట్స్ కూడా ఆడే విధంగా ప్రాపర్ డైమెన్షన్స్ రెడీ చేస్తున్నాం. న్యూ టౌన్ మొత్తం 46 3 BHK డూప్లెక్స్ విల్లాస్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్తో 3.5 acres లో చేస్తున్నాం. 1 acre గార్డెన్ ఏరియా డెవలప్ చేసి చుట్టూ వాకింగ్ ట్రాక్ ఇంకా మధ్యలో సిట్అవుట్ వచ్చేలా ప్లాన్ చేస్తున్నాం. క్రికెట్ నెట్స్ కి కూడా నేను కాంక్రీట్ ఫ్లోరింగ్ అయిపోయింది. రబ్బర్ పిచ్ ఇంకా సైడ్ ఫెన్సింగ్ ఒకటే పెండింగ్. స్విమ్మింగ్ పూల్ కి చుట్టూ స్ట్రిప్ లైట్స్ వేసి బాటమ్ లో ఫోకస్ లైట్ పెడుతున్నాం, నైట్ టైం మంచి అంబియన్స్ క్రియేట్ చేయడానికి. పూల్ బార్డర్ లో గార్డెన్ గ్రాస్ చూపిస్తున్నాం. కిడ్స్ కి ఇంకా అడల్ట్స్ కి సపరేట్ గా పూల్ హైట్స్ బిల్డ్ చేస్తున్నాం. పూల్ ఏరియా డ్రైన్ ని 2 sides కనెక్ట్ చేసి డ్యూయల్ అవుట్లెట్ కనెక్షన్ ఇప్పిస్తున్నాం. సో వాటర్ ఓవర్ఫ్లో అయినప్పుడు క్లాగింగ్ ఇష్యూస్ లేకుండా ఉంటాయి. మన సైట్ పక్కనే ఎక్కర్స్ ఆఫ్ ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయి. డ్రోన్ ని యూజ్ చేసి పెస్ట్ స్ప్రే చేస్తుంటే మన నెల్లూరులో అనిపించుకున్నారు అసలు. ఈ ప్రాజెక్ట్ ధనలక్ష్మీపురం సెంటర్ నుంచి 100 meters లోపలికి ఉంటుంది. వాకింగ్ ట్రాక్ కి కూడా కాంక్రీట్ ఫ్లోరింగ్ ఒకటే పెండింగ్, అది అయిపోతే పేవర్స్ వేసేయచ్చు. ఫెబ్ ఎండింగ్ కల్లా మొత్తం కామన్ అమ్యూనిటీస్ కంప్లీట్ చేయడానికి టార్గెట్ పెట్టుకోనున్నా.